అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 14వ భాగం. రచయిత బుజ్జి గారు. అభి నిధిని అలా పైకి తీసుకెళ్తుంటే చూడటం తప్ప ఏమీ చేయలేక నానమ్మ, అభి వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉంటారు. అభి వాళ్ళ నాన్న, ఏం జరుగుతుందమ్మా అనంటే, ఏముంది, నా రామయ్య ప్రేమలో పడ్డాడు. బంగారం లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రాబోతుందని చెప్పి నేను రూమ్లోకి వెళ్తానని బామ్మ తన రూమ్లోకి వెళ్తుంది. అత్తయ్య భోజనం అని అంటే, అందరం ఒకేసారి తిందాం, ఇప్పుడల్లా రాడేమో నా రామయ్య అని అంటూ నవ్వుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. శృతి కూడా అభి వచ్చాక నన్ను పిలువమ్మా అని అంటూ తాను తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అభి వాళ్ళ నాన్న కూడా వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి, ఏం జరుగుతుందనంటే, మీకు అర్థం కావడం లేదా అని, రండి అని అంటూ తనని రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. అభి నిధిని రూమ్లోకి తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేసి తనని బెడ్ మీద పడుకోబెట్టి తన మీద చేరిపోతాడు. తన వైపు బెదురు చూపులు చూస్తుంటుంది నిధి. నిధిని గట్టిగా హక్ చేసుకొని సైడ్కి జరిగి అలానే ఉండిపోతాడు. ఇకపోతే అభి అత్త మరదలు అభి నిధిని రూమ్లోకి తీసుకుని వెళ్ళడం చాటుగా చూసి, అభి మరదలు వాళ్ళ అమ్మతో, ఏం జరుగుతోందమ్మా ఇక్కడ, ఇవన్నీ అనుకున్నాను నేను, నా ఆశలు మొత్తం ఇప్పుడు నిరాశగా మిగిలిపోవడమేనా, బావ ఏమో తనని అలా ఇప్పుడే వాళ్ళకి అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు, వాడు అలా ఏం చెయ్యడులే, కానీ పోనీ కొన్ని రోజులు దాంతో ఎంజాయ్ చేయి నువ్వు, పెళ్ళి మాత్రం నీతోనే జరుగుతుంది కదా, శృతికి మీ అన్నయ్యతో, నీకు అభితో, మీ ఇద్దరు ఈ ఇంటి కోడలు అల్లుడు అవ్వాలి, ఇన్ని సంవత్సరాలు ఈ ఇంట్లో ఉన్నది అందుకే కదా, మీరు కాక ఇంకెవరైనా వస్తే వాళ్ళ ప్రాణాలు కూడా ఉండవు, మీ అన్నకి కాల్ చేయి, వాడు ఆ శృతితో ప్రేమగా ఉండరా అని అంటే దానివైపు కూడా వెళ్ళడు, ఎప్పుడు పబ్బుల చుట్టూ ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని అంటే, చేస్తాలేమ్మా, అయినా వాడు నైట్ అయితే కానీ ఇంటికి రాడు అని మీ అమ్మ కూడా ఏంటి మా మనవరాల మీద లేదు కానీ ప్రేమ ఇప్పుడు వచ్చిన దాన్ని పట్టుకొని జానకమ్మ రామయ్య అని వాళ్ళ జపం చేస్తోంది, మొదట ఈ ముసలిదాన్ని లేపేస్తే అయిపోతుందని అంటే, ఏం మాట్లాడుతున్నావే అని పో లోపలికి అని తనకి చెప్పి అమ్మతో మాట్లాడాలి నేను ఈ విషయం గురించి అని వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్తుంది. అభి దగ్గరికి వెళ్తే ఇక అభి ఏమో హాయిగా నిధిని పట్టుకొని అలానే పడుకుంటాడు. నిధి ఏమో అభి వైపే చూస్తూ అలానే ఉంటుంది. అభిని నిధి తనని మొదట చూసిన క్షణమే తన మనసులో అభి నిలిచిపోయాడు. కానీ అలా చూడగానే ముద్దు పెట్టడం, తన పర్మిషన్ లేకుండా తనని ముద్దు పెట్టుకోవడం, తనతో అలా బిహేవ్ చేస్తుంటే భయంగా అనిపిస్తుంది తనకి. అన్నయ్యకి చెప్పాలి, నాకు అభిరామ్ గారంటే ఇష్టం అని అన్నయ్యకి చెప్పాక అప్పుడు మీకు నా మనసులో మాట చెప్తాను అని అభి పడుకొని ఉన్నాడులే అనుకుని తనని చూస్తూ ఉంటుంది. అభి కళ్ళు తెరిచి చూసింది. చాలులే కానీ చూడ్డమేనా, ఏమైనా చేస్తావా అని అంటే నిధి భయంగా, ఏమైనానా అని అంటే అంటూ ఉంటే, అదే నీ మనసులో ఉన్న మాట నాకు ఎలా చెప్తావు, ఎలా 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 తెలుపను అని ఆలోచించాక నాకు నీ మనసులో ఉన్న మాటని అర్థమయ్యిందిలే అని అంటే, నిధి అభి వైపే చూస్తూ, మీకు నా మనసులోని మాటలు కూడా అర్థమవుతాయా అని అడుగుతుంది. అభి వైపు చూస్తున్న నిధితో, నాకు నీ మనసులో మాటలు మాత్రమే అర్థమవుతాయి బంగారం, ఎందుకంటే అక్కడ ఉన్నది నేనే కదా అని అంటాడు. ఆ మాటకి నిధి, మీరున్నారని నేను చెప్పలేదే అని అంటే, నాకు అర్థమవుతుంది, అర్థమైపోయింది కూడా అని అంటాడు. నిధి, సరే మరి నేను కిందకి వెళ్తానని అంటే, ఎప్పుడూ కిందకి వెళ్తానని అంటే ఇలా నాతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు కదా అంటాడు. ఏం వద్దు, మీతో ఉంటే మీరు అని ఇక చెప్పలేక నేను అని అంటాడు. ఏమీ లేదులేండి, నన్ను వదిలితే మీరు, నేను కిందకి వెళ్తాను అని అంటుంది. ఇప్పుడే కదా నిన్ను కింద నుంచి పైకి తీసుకుని వచ్చాను, ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావు, కానీ మనం అమ్మ నాన్న ఆట ఆడుకుందాం రా అని అంటాడు. ఆ మాటకి నోరు కళ్ళు వెళ్ళబెట్టి ఏంటి అని అంటుంది అదో రకంగా. అభి కూడా అదోలా చూస్తూ, మరేమో నాకేమో నీతో ఆట ఆడాలని ఉంది అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, అమ్మ నాన్న ఆట ఏంటి అని అంటే, నీకు తెలియదా, తెలియకపోతే నేను నేర్పిస్తాలే అంటాడు. అభి మెల్లిగా నిధి ఓణిలో నుంచి తన అందమైన నడుమును పట్టుకొని తనని తన వైపుకు లాక్కుంటాడు. తన పెదవులకి దగ్గరగా అతని పెదవులను నిలిపి, మరేమో నేను నువ్వు అని అంటూ ఉంటే నిధి కంగారుగా, మీరు నేను అని అంటుంది. నువ్వు నేను పెట్టే ముద్దుని ఎంతసేపు భరిస్తావో చూస్తా, భరించావనుకో నిన్ను వదిలేస్తా అని అంటే, నిధి హ్యాపీగా వదిలేస్తారా అని మెరిసే కళ్ళతో అడిగితే, ఓయ్ వదిలేయడం అంటే కిందకి వెళ్ళడం అన్నమాట, ఇంకో విషయం నువ్వేం చెప్పుకుంటావో మీ అన్నయ్యకి నాకు అనవసరం, కానీ నువ్వు కాలేజ్ అయిపోయాక మన గెస్ట్ హౌస్కి రావాలి రోజు అని అంటే, ఏంటి అంటుంది. మరి నువ్వు నాకు దొరకవు కదా
ఇలా ప్రతిరోజు నిన్ను ఇలా పైకి తీసుకొనొచ్చి ముద్దులు ఆడలేను కదా! అందుకే కాలేజ్ అయిపోయాక ఒక 1 అవర్ నాకిస్తే చక్కగా నిన్ను ముద్దు పెట్టుకొని ఇంకా కొన్ని కొన్ని చిన్నపాటి టచ్ చాలు. నేను రామ్‌ని కదా! పెళ్లి కాకముందు మన కలయిక వద్దు. ఓకేనా? పెళ్లయ్యాక కలుద్దాం అని అప్పటి వరకు ఇలా టచింగ్‌లు, కిస్‌లు చాలు అంటాడు. నిధి అభి మాటలకు షాకై మీరు చాలా దూరమే వెళ్తున్నారని అంటే ఓయ్ మన గెస్ట్ హౌస్ మీ కాలేజీకి 15 మినిట్స్ అంతే బంగారం. నేను రోజు నిన్ను తీసుకెళ్ళి చక్కగా నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెడతా అని శృతికి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోలేను కదా! అవును కానీ మా చెల్లికి మీ అన్నయ్యనిచ్చి పెళ్లి చేద్దామంటే నిధి మీకు మా అన్నయ్య గురించి ఏమీ తెలియకుండా అలా ఎలా మీ చెల్లినిస్తారు? అంటే నిన్ను చూస్తున్నాను కదా బంగారం. నువ్వే ఇలా ఉన్నావంటే మా బావ కూడా సూపర్ అన్నమాట. మా చెల్లికి సరిజోడు అని అంటాడు. మా అన్నయ్యకి మీలా ఆస్తులు లేవని అంటే మీ అన్నయ్య నువ్వే బంగారాలు. ఇంక మీకు అవి అవసరమా? మీ ఇద్దరూ మా ఇంటికి కోడలు, అల్లుడు అయ్యారనుకో అందరం ఒకే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చని అంటాడు. నిధి కూడా అభి మాటలకి లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా చిన్ని నా అన్నయ్యకి భార్య అయితే నాకు వదినవుతుంది. అప్పుడు నేను చిన్ని ఒకే దగ్గర ఉండొచ్చని హ్యాపీగా ఫీల్ అవుతూ నిజంగానే చిన్నిని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అంటుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని అంటే మీ అన్నయ్యతో నా చెల్లి పెళ్లి చేస్తా అని అంటాడు అభి. నిధి అభి వైపు చూసి మీరు మా అన్నయ్యకి నిజంగానే మీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తారా? అలా అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మా అన్నయ్య నా కోసం ఇప్పటికే చాలా వదులుకున్నాడని బాధగా చెప్తూ ఉంటే అభి నిధి ఫేస్‌ని చేతిలోకి తీసుకొని అసలేమైంది అని అడుగుతాడు. నిధి ఏమీ లేదని అంటే ఏమైంది అని అంటాడు. ఏమీ లేదనంటుంది కానీ తన కళ్ళల్లో నీళ్లు ఇంకా తన ఫేస్‌లో ఉన్న బాధ అభికి అర్థమై తనని డైవర్ట్ చేయాలని మెల్లగా తన ఫేస్‌ని దగ్గరగా తీసుకొని తన పెదవులు అందుకొని ముద్దు పెడుతూ తనని తన మీదకు తెచ్చుకొని అంతే జో కొడుతూ సాఫ్ట్‌గా కిస్ చేస్తూ ఉంటే అలాగే నిద్రపోతుంది నిధి. నిధి నిద్రపోయాక అసలు మీ అన్నయ్య స్టోరీ నీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ అభి ఏమీ తెలుసుకోకుండానే వాళ్ళ చెల్లికి అలా జరగడం ఇంకా నివేద్‌ని అలా చేశాడని అనుకోవడం నివేద్‌ని బంధించి ఆ కోపం, పగ, బాధ అన్నీ నిధిపై చూపిస్తాడు. తన కంట్లో నీళ్లు రాకుండా చూసుకోవాలనుకున్న రామయ్య నిధి పాలిట రావణ్‌లా మారి తనతో మానవత్వం లేకుండా ఒక పశువులాగా ప్రవర్తిస్తాడు. తాను భరించలేని పెయిన్‌ని తనకి ఇచ్చి తనని ప్రాణంలా ప్రేమించిన నిధి ఇప్పుడు ద్వేషించేలా చేసుకున్నాడు. రావణ్ స్పర్శ కూడా నిధికి ఇప్పుడు నచ్చడం లేదు. మనసులో ఎంత ప్రేమ ఉన్నా కానీ అభి తనతో ప్రవర్తించిన తీరు తనని అభిని క్షమించేలా చేయడం లేదు. తనకి నరకం చూపించాడు. ప్రతి రాత్రి ఎలా మర్చిపోతుంది? తాను ఇష్టంగా తనని తాకిన క్షణం అభిని తన మనసులో ముద్ర వేసుకుంది. కానీ అభి తన ప్రమేయం లేకుండానే తనకిష్టం లేకుండా తనని లొంగదీసుకొని తనతో మొదటిసారి కలిసిన రోజు గుర్తుకొస్తుంటే నిధికి నరకంగా ఉంది. ఆ రోజు నిధి కేఫేలోనే ఉంది. వాళ్ళ అన్నయ్యకి కాలొస్తే ఫాస్ట్‌గా నేనిప్పుడే వస్తాను అని వెళ్తూ ఉంటే అన్నయ్య ఈరోజు చిన్ని బర్త్‌డే నువ్వు త్వరగా రా నేను వెళ్ళాలని అంటే నిధి వైపు చూసి వస్తానురా అని అంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నయ్య వైపు చూసి ఏమైంది అన్నయ్యకి? ఎందుకలా టెన్షన్‌గా వెళ్తున్నాడు? ఏమై ఉంటుంది అని అనుకొని నిధి చిన్నికి కాల్ చేద్దామని కాల్ చేస్తూ ఉంటుంది. చిన్ని కాల్ లిఫ్ట్ చేయదు. ఏంటి ఇదెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకొని తన రూమ్‌లోకి వెళ్ళిన శృతి బర్త్‌డేకి తనకి కూడా శృతి లాంటిదే లెహంగా తీసుకుంటుంది. అది వేసుకొని రమ్మని శృతి ఆర్డర్ అన్నమాట. అందుకే నిధి ఆ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి షాప్ క్లోజ్ చేసి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య కాల్‌ని లిఫ్ట్ చేయడు. శృతికి కాల్ చేస్తుంది. శృతి కూడా లిఫ్ట్ చేయదు. ఏంటా అనుకొని అలానే కూర్చొని ఉంటుంది. ఎంత టైం అయినా కూడా వాళ్ళ అన్నయ్య రాడు. వాళ్ళ కేఫ్ ఊరికి కొంచెం దూరంలో ఉండడం వల్ల అటు ఎలాంటి వెహికల్స్ కూడా రావు. తనలా బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. టైం అప్పటికే 9 దాటుతోంది రాత్రి. 7కి వెళ్ళిన అన్నయ్య ఇంకా రాలేదు. శృతి కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి కాల్ చేస్తుంది. ఇంట్లో ఎవరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంకా అభికి కాల్ చేస్తుంది. అభి అసలే కోపంలో ఉంటాడు. ఆ టైంలో నిధి కాల్ చేయడం చూసి చలనం లేని వాళ్ళ చెల్లిని చూస్తూ బాధగా అన్నీ చేసి ఏమీ తెలియని దానిలా ఇప్పుడు కాల్ చేస్తున్నావా అని కోపంగా అమ్మ మీరు చిన్నిని చూసుకోండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ కోపంగా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. శృతికి అసలు ఏం జరిగింది ఎలా జరిగిందనేది మధ్యలో చెప్తాను నివేద్ గురించి వచ్చినప్పుడు. అభి కోపంగా బయటకు వచ్చి నిధిని గుర్తు చేసుకొని
నీ అమాయకత్వంతో నన్ను బాగానే బుట్టలో వేసుకున్నావు కదే! నిన్ను నీ అమాయకత్వం చూసి నిన్ను ఇక్కడ అని అంటూ తన గుండెల మీద చేయి పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను కది. నువ్వు వాడు కలిసి నా చెల్లిని మాకు కాకుండా చేశారు కదా! ఎంత నమ్మిందే నిన్ను. నీ కోసం తను ఎంత చేసింది. ఎవరికీ దగ్గరవని నా చిన్నిని అమాయకత్వం చూసి నువ్వు మంచిదానివి అని, ఏమీ తెలియని పిచ్చిదానివని అనుకుంది. కానీ నువ్వు అన్నీ నిన్ను చంపేయాలని ఉంది. కాదు, చంపను. నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా, వస్తున్నా ఆగు అని తన చిన్నప్పటి ఫ్రెండ్ ఒకరికి కాల్ చేసి నాకు డ్రగ్స్ కావాలి అని అంటే అతను ఒరేయ్ నువ్వు అడుగుతున్నావా అని అంటే నేనే, ప్లేస్ చెప్పు, వస్తున్నా అని అంటే అది దొరికే ప్లేస్ చెప్తాడు అతను. అభి అక్కడికి వెళ్ళి ఆ డ్రగ్స్ తీసుకొని కారులో పెట్టి అతనికి చెక్ ఇచ్చి మళ్ళీ కలుస్తాను అని అంటూ ఫాస్ట్గా నిధి వాళ్ళ కెఫే దగ్గరికి వస్తాడు. నిధి వాళ్ళు ఆ కెఫేలోనే ఉంటారు. కారు పక్కకి పార్క్ చేసి తీసుకున్న డ్రగ్స్లో ఒకటి తీసుకొని దాన్ని స్మెల్ చూసి ఒక ఇంజెక్షన్ కూడా ఉంటే దాన్ని కూడా వేసుకొని కోపంగా కార్ డోర్ని తన్ని లాక్ వేసి వస్తాడు. డోర్ బెల్ సౌండ్కి అన్నయ్య వచ్చుంటాడని డోర్ తీసిన తనకి ఎదురుగా అభిని చూసి మీరా చిన్నిని తీసుకురమ్మని పంపిందా? సారీ అన్నయ్య ఎక్కడికో వెళ్ళాడు, అందుకే లేట్ అయ్యింది అని పదండని అంటున్న నిధిని కింద నుంచి పైకి చూస్తూ ఉంటాడు. లెహంగాలో ఉంది, చాలా అందంగా రెడీ అయ్యింది. తన కలర్కి మ్యాచ్ అయ్యేలాగా శృతి నిధికి అన్నీ తీసుకుంది. ఇద్దరు ఒకేలా డ్రెస్ వేసుకోవాలని. అది చాలా ఖరీదైన డ్రెస్. నిధి వద్దు అన్నా కూడా ప్రామిస్ వేసి మరీ తీసుకుంది. అదే తన పాలిట ఒక శాపంలా మారుతుందని తెలియక అభి కోపంగా లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తాడు. నిధి కంగారుగా ఏమైంది రావణ్? అక్కడ చిన్ని వెయిట్ చేస్తూ ఉంటుంది, వెళ్దాం పదండి అని అంటుంది. ఇంత ఖరీదైన డ్రెస్ నీకు ఎక్కడిది అని అడుగుతాడు. ఆ మాటకి నిధి అభిని చూస్తూ ఎందుకు మీరిలా అడుగుతున్నారు అని శృతి తన బర్త్డేకి తీసుకుంది, నాకు తనకి సేమ్ అని అంటే ఓహ్ తనతో నువ్వు ఇలాంటి వాటి కోసమే స్నేహం చేశావన్నమాట అని అంటే నిధి బాధగా అభి వైపు చూస్తూ మీరు అలా అనుకుంటున్నారా నా గురించి అని అంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటాడు. నేను ఎప్పుడూ అలా తనతో ఫ్రెండ్షిప్ చేయలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని అంటే కోపంగా తన దగ్గరికి వచ్చి చెంపకి వేసి గట్టిగా కొడతాడు. అసలు అభి తన మీద ఇప్పుడు చెయ్యి ఎందుకు చేసుకున్నాడో అర్థం కాక అలానే ఏడుస్తూ అతన్నే చూస్తూ అభి వైపు చూస్తుంటుంది. ఈ ఏడుపు అమాయకమైన నీ మొహంతో ఇప్పటికీ ఎంతమందిని నీ వలలో వేసుకున్నావని అంటాడు. ఆ మాటకి కోపంగా ఏమంటున్నారు మీరు అని అంటే ఈసారి నిధి జుట్టు పట్టుకొని ఏమీ తెలియని దానిలాగా నటించకు నువ్వు. ఈరోజు నీ వల్ల, నీ అన్న వల్ల నా చెల్లి చావు బ్రతుకుల మధ్య ఉన్నది. ఏం చేసింది నిన్ను నా చెల్లి తనకి ఇలాంటి బాధని ఇచ్చావని అంటే అభి మాటలకు షాక్ అయ్యి చిన్నికి ఏమైంది అభి గారు అని అంటూ అడుగుతుంది. ఆపవే నీ నాటకాలు అని అంటాడు నిధిని అభి. కథ ఇంకా ఉంది. మరి జరిగిందంతా తలుచుకుంటున్న అభి, నిధి ఇద్దరు కూడా ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తారా? అభి దూరమైతే నిధికి అభి విలువ తెలుస్తుందా? మరి వీళ్ళిద్దరి మధ్య ఈ దూరం శాశ్వతం కానుందా? లేదా నిధి అభిని మన్నించి తనని భర్తగా అంగీకరిస్తుందా? లేదా మరోపక్క చిన్ని వేద్ని భర్తగా ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.